నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం నర్వ మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనంతరం మహిళా శక్తి క్యాంటీన్ ఉద్దేశించి మాట్లాడారు. మహిళలకు ప్రాధాన్యతను అందించేందుకు మన ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం అందించబోయే ఇందిరమ్మ ఇండ్లను కూడా మహిళలకు ముఖ్యంగా ప్రాధాన్యతనిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఒక్కడి విడిచి మిగతా 4 కూడా మన మొత్తం నియోజకవర్గంలోనే ఓపెన్ చేసుకోవడానికి గర్వంగా చెప్పాల్సిన. దీన్ని బట్టి మనము తెలుపుతున్నది ఏంటంటే మనము ఇక్కడ మా అక్క చెల్లెళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామని. ఖచ్చితంగా మాగనూరు కూడా రెడీ అయింది, ఉట్కూరు కూడా రెడీ అయింది. ఈ మాగనూరు ఆత్మకూరు అమర్చింత అయితే మొత్తం నేను అనుకుంటున్న తెలంగాణలో ప్రతి మండలంలో మహిళా శక్తి క్యాంటీన్ ఓపెన్ చేసిన నియోజకవర్గం అంటే అది మొత్తం నియోజకవర్గం. ఇక మా స్కూల్ మాకు అందరికి అన్నం పెట్టాలి. ఈరోజు ఒకరోజు ఫ్రీగా పెడితే కదా రేపు మళ్ళీ వచ్చే పెట్టాలి. ఈ ప్రభుత్వం మీది. ఈ ప్రభుత్వంలో ప్రతిదీ కూడా మహిళల గురించి ఆలోచన చేస్తా ఉన్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది మహిళా శక్తి క్యాంటీన్ అయినా ఈవెన్ సెక్రటరియట్ లో కూడా మహిళా శక్తి క్యాంటీన్ వాళ్ళే రన్ రెండు చేస్తా ఉన్నారు. ఇదొక్కటే కాదు, మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నటువంటి అంశాలు మీ అందరి ముందునే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద మేము ఎక్కడ బస్సు ఎక్కినా జేబులో రూపాయి లేకపోతే కింది దొబ్బేస్తాం.